నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భరతుడు అయోధ్యానగర దుస్థితిని చూసి కన్నీరు కార్చుట అనే విషయం గురించి తెలుసుకుందాం. భరతుడు అయోధ్యానగరమున ప్రవేశించెను. నగర దుస్థితిని చూసి చింతించెను. అయోధ్య తన ప్రభువైన దశరథ మహారాజును కోల్పోయి కలతప్పెను. కృషించి ఉన్న నది వలె అయోధ్య శోభవిహీనమైనది. శ్రీరాముడు అడవుల పాలగుటతో అయోధ్యానగరము వేదనతో కుమిలిపోతుంది. జనుల కోలాహలంతో కలకలలాడు అయోధ్యానగరము ఇప్పుడు నిశ్శబ్దంగా మారినది. అయోధ్య ప్రస్తుతము కైకేయి దుస్వభావమనడి అగ్నిజ్వాలలకు గురి అయ్యెను. అయోధ్యలోని ప్రజలందరూ దుఃఖంతో ఉన్నారు. రాజవీధులయందు జనసంచారం లేక అది బోసిపోయినది. వ్యాపారుల అంగళ్ళన్నీ మూసివేయబడి ఉన్నవి. కావున ఆ నగరం నిశ్శబ్దంగా మారినది. నగరంలోని ఇండ్ల ముంగిళ్ళు, వీధులు ఎవరూ శుభ్రపరచక చెత్తాచెదారంతో అయోధ్య అసహ్యంగా ఉన్నది. అయోధ్యానగరం మొత్తం కైకేయి వరముల దాటికి చిన్నాభిన్నమై కడు దుస్థితికి లోనైనది. మంచి గంధములు ఆభరణాలు ధరింపక కృషించియున్న పురుషుని శరీరం వలె అయోధ్య దీనవస్థకు లోనైనది. భరతుడు రథసారథితో ఇది వరకు అయోధ్యయందు వీణా వేణు మృదంగ తాళముల మధురధ్వనులు ఎల్లప్పుడూ నగరమంతా వినబడేవి. ఇప్పుడు అవి వినిపించుటలేదు. శ్రీరాముని ఎడబాటుకు కుమిలిపోతున్న ప్రజలు అయోధ్యయందు ఏ విధములైన ఉత్సవములు జరుపుటలేదు. ఈ అయోధ్యానగర వైభవములన్నీ మా అన్న రాముడితో కూడి వెళ్ళిపోయినవి. ఇది నిజము. రాముడు వనవాస దీక్ష ముగించుకొని ఇచ్చటికి వచ్చుట మాకందరికీ సంతోషదాయకము. అది ఎప్పుడు జరుగునో కదా. ఈ విధంగా పలుకుతూ భరతుడు రాజభవనమున ప్రవేశించెను. కాని దశరథ మహారాజు లేని రాజభవనమును సింహం లేని గుహవలే కనబడెను. అంతటి బుద్ధిమంతుడైన భరతుడు అంతఃపురమును కలయజూచి కడు దుఃఖితుడై కన్నీరు కార్చెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.